చాలాసార్లు ఏదో రకమైన చింత, ఆందోళన భవిష్యత్తును వేధిస్తుందా? ఓ దైవజనుడు అన్నాడు, చింత క్యాన్సర్ లాంటిది అన్నాడు. క్యాన్సర్ ఏ విధంగా మానవ దేహంలో స్ప్రెడ్ అయిపోతూ ఉంటుందో, ఆ క్యాన్సర్ కణాలు స్ప్రెడ్ అయిన చోటల్లా జీవం ఎలా చచ్చిపోతూ ఉంటుందో, చింత కూడా అలాంటిదే. చింతల్లో పడి చాలామంది డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సింపుల్గా చిన్నగా వరి అనేది స్టార్ట్ అవుద్ది, యాంగ్జైటీ డెవలప్ చేసుకుంటారు, ఆ తర్వాత డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. ఆ డిప్రెషన్ కాస్త వాళ్ళని క్రానిక్ డిప్రెషన్లో తీసుకెళ్ళిపోద్ది. అన్నీ ఉంటాయి వాళ్ళకి, కానీ చింతన జయించే మార్గం తెలియక క్రానిక్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి భయంకర వేదన. బ్లెస్సీ గారు, నేను చాలామంది క్రానిక్ డిప్రెషన్ పేషెంట్లకి కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటాను. వాళ్ళు అప్పటికే చాలా ట్రీట్మెంట్లు తీసేసుకుని ఉన్నారు చాలా చోట్ల, కానీ ఎక్కడ వర్కౌట్ అవ్వలేదు. దేవుని సేవకులుగా చెప్తున్నాం, దేవుడు మాకు ఇచ్చిన ఆనందం ఎంత గొప్పది అంటే, అలాంటి వాళ్ళని ఈ రోజున మరలా మామూలు మనుషులు చేయడం దేవుడు సహాయం చేశాడు. దేవుడు నా మనస్తోత్రం కలుగును గాక. త్రూ బిబ్లికల్ కౌన్సిలింగ్, దేవుని వాక్యం పట్టుకుని కౌన్సిలింగ్ చేస్తాను ఎవరికైనా.